ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైననో దొరుకునని తలంచుకొనరాదు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7 మరియు 8 వచనములు. దట్ పర్సన్ షుడ్ నాట్ యాక్సెప్ట్ టు రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద లార్డ్. సచ్ ఏ పర్సన్ ఈజ్ డబుల్ మైండెడ్ అండ్ అన్స్టేబుల్ ఇన్ ఆల్ దే డూ. జేమ్స్ చాప్టర్ 1 verse 7 and 8 verse. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చాలా సార్లు మన జీవితంలో ఏది సాధించకపోవడానికి కారణం మనకు ఏమీ తెలియక కాదు, మనకు జ్ఞానం లేక కాదు, మనకు అనుభవం లేక కాదు, ఆ పని మీద ఆ స్థితిగతుల మీద పట్టు లేక కాదు, గాని మన ఓటమికి, మనం ఎదగలేకపోవడానికి, మనము వెనకబడిపోవడానికి కారణం మన యొక్క ఆలోచనలే. ఒకసారి 2 పనులు చేయాలనే ఆలోచన, 2 మార్గంలో ఒకేసారి నడవాలన్న ఆలోచన, ఇది మనకు చాలా బలహీనతగా మారుతుంది. మనకు అన్ని తెలిసినా సరే, ఇతరుల కంటే జ్ఞానం ఎక్కువగా ఉన్నా సరే, డబ్బు ఎక్కువగా ఉన్నా సరే, మనల్ని నిస్సహాయులను చేస్తుంది. కొంతమంది అంటూ ఉంటారు, నాకేం తక్కువని, నాకేం కొదువని నేను సక్సెస్ కాలేకపోతున్నాను, నేను అతని కంటే అజ్ఞానిని కాదే, నేను ఆమె కంటే అల్పురాలిని కాదే, అయినా నేనెందుకు ముందుకు కదలడం లేదు, ఏంటి నా లోపం అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ ప్రశ్నకి బహుశా సమాధానం ఇది కూడా అయి ఉండొచ్చు. ఒకేసారి 2 పనులు చేయాలనే చూస్తున్నావా? ఒకేసారి 2 మార్గాల్లో ప్రయాణించాలనుకుంటున్నావా? అది అసాధ్యం కదా. ఒక కాలు ఒక మార్గంలో ఉంటే, ఇంకొక కాలు ఇంకో మార్గంలో ఉంటే ఎటు నీవు ముందుకు వెళ్ళగలవు? ఇంకొక అడుగు పడే అవకాశం ఉంటుందా? అందుకే ఈ రోజున వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నారు, ద్విమనస్కులుగా ఉండొద్దు అని. ఏ మార్గములో వారికి స్థిరత్వమో ఉండదు, కాబట్టి వారు ఏమీ సాధించలేరు అని, వారికి ఏమీ దొరకదు, చివరకు రిక్త హస్తాలతో ఉండిపోవాల్సి వస్తుంది అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, బహుశా నీవు ఇలాంటి సందిగ్ధతో ఉన్నావేమో. జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలా, ఈ వ్యాపారం చేయాలా, ఆ వ్యాపారం చేయాలా, ఈ ఇంట్లో ఉండాలా, మరి ఆ ఇంట్లో ఉండాలా, ఈ ప్రాంతంలో నివసించాలా, మరొక ప్రాంతం వెళ్ళిపోవాలా, ఈ కోర్సు మంచిదా, ఆ కోర్సు మంచిదా, ఇలాంటి అనేకమైన అస్థిరమైన ఆలోచనల్లో నీవు ఉంటే చివరకు నువ్వు ఏది చేయలేవు. ఒక దానిని ఎంచుకో. అది నీవు ఎంచుకున్నావు అంటే కష్టమైన, నష్టమైన, శోధనలు వచ్చి, ఉపద్రవములు వచ్చినా సరే దానిలోనే ఉండు, దానితోనే కొనసాగు. లేకపోతే నీవు ఎందులో విజయం సాధించలేవు. నాకు తెలిసిన ఒక సహోదరి చాలా అందంగా ఉంటుంది. ఆమె వివాహం కోసం చూస్తున్న క్రమంలో ఒక సంబంధం వచ్చింది. అతను గౌడ్ జాబ్ కలిగి ఉన్నాడు. పెద్దగా అందం లేకపోయినా నా బిడ్డ సుఖపడుతుందని అతనికిచ్చి వివాహం జరిపించారు. ఆమె కూడా తల్లిదండ్రులను బాధ పెట్టలేక, నచ్చకపోయినా సరే అని సంతోషంగానే చేసుకుంది. కానీ ఆమె వివాహమైన తర్వాత కూడా 2 తలంపులు కలిగి ఉంది. నేనెందుకు ఇతనితో ఉండాలి, నా అందానికి మంచి భర్త రావాలి అనే ఆలోచనతోనే జీవిస్తుంది. అతను ఎంత బాగా చూసుకుంటున్నా సరే ఈమెలో ఇష్టం కలగడం లేదు. అలా ఆ ఊగిసలాటలో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇటు భర్తతో అటు ప్రియుడితో ఉంటూ కొన్ని రోజులు కొనసాగించింది. కానీ నిజం ఎప్పటికీ దాగదు కదా. అందరికీ తెలిసిపోయింది. భర్త వదిలివేశాడు, ప్రియుడు ఎటో పారిపోయాడు. అదే ఆమె చేసుకున్న భర్తతోనే సంతోషిస్తే, దేవుడు నిర్ణయం ఇది అని గౌరవించి జీవించి ఉంటే అద్భుతంగా ఆమె జీవితం ఉండేది. మంచి స్థితిలో గౌరవప్రదంగా బ్రతికేది. ఇప్పుడు గౌరవం లేదు, మంచి స్థితి అంతకన్నా లేదు. అందుకే దేవుడు చాలా క్లియర్ గా చెబుతున్నాడు, ఇలాంటి ద్విమనస్కులకు నేను కూడా సహాయమో చెయ్యను అని, నా వలన వారికి ఏ మేలు దొరకదు అని. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము ద్విమనస్కులుగా ఉండొద్దు. ఎందుకంటే అది అస్థిరమైనది. ఎందులోనో విజయం రాదు, గెలవలేము, ఓడిపోతాం. ఒక్క నిర్ణయం పైన నీవు ఉంటే, ఒక్క ఆలోచనతో నీవు కొనసాగితే, అది ఎంత కష్టమైనా, నీ శక్తికి మించినదైనా, నీ వలన కానిదైనా సరే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. నీ ప్రయాస అస్సలు వ్యర్థము కాదు. తప్పకుండా ఆయన గొప్ప స్థానములో నిన్ను నిలవబెడతాడు.
కాబట్టి ఒకే ఆలోచనతో ముందుకు సాగు, విజయము నీదే. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆది సంభూతుడా, ఆశ్చర్యకరుడా, మీకు వందనములయ్యా. అవునయ్యా, మేము ద్విమనస్కులై ఉండకూడదని అయ్యా, మరి తండ్రి అలాంటి మనసు కలిగి ఉంటే ప్రయోజనం ఏమీ ఉండదని అయ్యా, మరి తండ్రి అలా ఉంటే మీరు కూడా సహాయము చేయరు అని ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా, స్థిరమైనటువంటి మనస్సును మా అందరికీ మీరు కలగజేయండి అయ్యా. మరి తండ్రి ఎంచుకున్నటువంటి మార్గము ఏదైనా ఆ మార్గంలో మేము కొనసాగేటువంటి కృపను దయచేయండి ప్రభా. అయ్యా, తద్వారా ప్రభా మీరిచ్చేటువంటి జ్ఞానముతో మేము ముందుకు వెళ్ళినట్లయితే ప్రభా మాకు విజయాన్ని ఇస్తారని, అన్ని విషయాల్లో ప్రభా మాకు తండ్రి మీ యొక్క ఆలోచన ఇచ్చి మమ్మల్ని నడిపిస్తారని, మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని, మా ప్రయాస వ్యర్థము కాదని, గొప్ప స్థానంలో మమ్మల్ని మీరు నిలవబెడతారని అయ్యా, మరి ఒకే ఆలోచన కలిగి ముందుకు సాగమని ఇంతవరకు తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచిన విధానాన్ని బట్టి వందనములు. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున ప్రభా మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి ప్రతి ఒక్క మొరను మీరు ఆలకించండి. మొర్ర పెట్టుమని నీకు ఉత్తరం ఇచ్చేదనంటున్నావు, అడుగుడు ఇవ్వబడును అంటున్నావు, వెతకుడి దొరుకును అంటున్నావు, తట్టుడి తెరవబడును అంటున్నావు. అడుగుచుండగా ఊహించిన వాటన్నిటికన్నా అత్యధికమైనటువంటి మేలుళ్ళు బిడ్డల జీవితాల్లో జరిగించండి అయ్యా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థతను దయచేయండి ప్రభా. మీ అమూల్యమైనటువంటి రక్తము, పరిశుద్ధమైనటువంటి రక్తమును బిడ్డలపైన ప్రోక్షించండి తండ్రి అయ్యా. మరి తండ్రి మరణమును కూడా జీవముగా మార్చగలిగిన దేవుడు, ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా మార్చగలిగిన తండ్రివయ్యా. ప్రతి బిడ్డను మంచి ఆరోగ్యముతో నింపమని వేడుకుంటున్నాం. ఆర్థిక పరమైన ఒత్తిడులన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఆర్థికంగా బిడ్డలను మీరు బలపరచండి. వారికి ఉన్న అప్పుల భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో కలతలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభువా, ఉద్యోగాల నిమిత్తం బాధపడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా, వారికి మంచి ఉద్యోగమును దయచేయండి నా ప్రభా. అయ్యా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి తండ్రి వారు అనుకున్న జాబును బిడ్డలు పొందుకోవడానికి సహాయము దయచేయండి అయ్యా. మరి తండ్రి కూలి పని చేసుకున్న బిడ్డలు దీవించండి, చేతి పని చేసుకున్న బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి, వారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి, రైతులను మీరు దీవించమని వేడుకుంటున్నాం. కోర్టు సమస్యలు, భూతాగాధ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. అదేవిధంగా నా ప్రభ ఈ రోజు ప్రయాణాల్లో ఉంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారు వెళ్లే వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి నా ప్రభువా. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి, తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా దీవించండి. ఎటువంటి అనారోగ్యము బిడ్డలకు రాకుండా అయా మంచిగా ప్రభా వారు తండ్రి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయము దయచేయండి తండ్రి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి నా ప్రభా. అదే విధంగా నా తండ్రి బిడ్డలు తండ్రి యవ్వన బిడ్డలు ప్రభా వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు ప్రభా. చెడు వ్యసనాలకు ముఖ్యంగా మొబైల్ ఫోన్ కి ఎడిక్ట్ అయిపోయి అయా డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోయి త్రాగుడుకు అయా ఎడిక్ట్ అయిపోయి ప్రభా వారి జీవితాన్ని తండ్రి పాడు చేసుకుంటుండగా ప్రభా అపవాది క్రియలో నుండి వారికి విడుదల దయచేయండి తండ్రి. వారికి మారు మనసును కలగజేయండి అయ్యా. చేసేది తప్పు అని వారి యొక్క ప్రవర్తనను సరిచేసుకోవడానికి కృపను అనుగ్రహించండి దేవా. వృద్ధులను మీరు బలపరచండి అయ్యా. అయ్యా మా భారతదేశాన్ని దీవించండి. సమాధానము, ప్రేమ విస్తరించినట్లుగా కృప చూపించండి. అధికారులందరికీ తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానమును, వివేచన వారికి దయచేయండి. అదేవిధంగా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి నా ప్రభ. సంఘాలను విస్తరింప చేయండి. సంఘానికి మీరు శిరస్సై ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా మిషనరీస్ ని దీవించండి తండ్రి. అయ్యా మరి తండ్రి మీ యొక్క తండ్రి పనిలో వారు ఎంతగానో ప్రయాసపడుతుండగా ప్రభునందు ప్రయాస వ్యర్థము కానేరదంటున్నావు తండ్రి. కృప చూపించండి, సహాయం అనుగ్రహించండి తండ్రి. ఇంకా రక్షణ పొందని బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా. రక్షణను వారికి అనుగ్రహించండి. మీరే నిజమైన దేవుడని తెలుసుకుని ప్రభా మిమ్మల్ని సేవించి మీ మార్గంలో నడిచే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు,
సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి బలపరచును గాక.